యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడినే యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చునని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నమ్ముకొనుటంటే ఆయనను వెంబడించుట, అది మనుషునికి ఎంతో క్షేమం కూడా. అలనాడు అబ్రహాము దేవుని నమ్మెను, అది చూసిన దేవుడు అతనిని నీతిమంతుడని ముద్రించెను. దేవుని నమ్మిన నీవు నీతిమంతుడవు, నీతిమంతురాలు. నీ నమ్మిక హృదయము నుండి ప్రారంభమయ్యి నీ క్రియలతో లోకానికి కనబడుతుంది. నీ ముందర నడుచువారు యెహోవా, ఆయన నీకు తోడయుండును. నీవు తలపెట్టు ప్రతి కార్యములోనూ విజయం చేకూర్చి నీకు కాపుదల అనుగ్రహించి నడిపించును. నమ్మడం అంటే అది మనుషుల్ని కాదు, 100% దేవుని ఆశ్రయించడము, నమ్మడము. అది ఎంతో క్షేమము కూడా, శ్రేయస్కరము కూడా. ఎన్నడూ కూడా దేవుని నమ్మిన వారు సిగ్గుపరచబడరు. దేవుని నమ్మి నీవు ఎటువంటి స్థితిలోనూ నీవు ఆశీర్వాదకరంగానే ఉందువు, కానీ ఎన్నడూ నీవు సిగ్గుపరచబడవు. నీ స్థితిగతి, నీ యొక్క సమస్య ఏదైనాను దేవుని చెంత అర్పించి నీవు నమ్మకముతో ఆయన వైపు చూసినట్లయితే నీకు విజయాన్ని దేవుడు తప్పక దయచేయి. మనుషులను ఆశ్రయించుకు, దేవుని మాత్రం ఆశ్రయించు. దేవుని హత్తుకో, నీ ప్రతి కార్యమును దేవుడు నెరవేర్చును. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినను నీ శక్తి లోపం లేకుండా చేయుము. నీవు ఆశించినది దేవుడు తన సమృద్ధిలోండి నీకు అనుగ్రహించును. దేవుని నమ్మిన నీకు ఏ కార్యమును కొదవకాక ప్రభువు నిన్ను సంతృప్తిపరచును. నన్ను నమ్ముకొని వారు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొనునని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించదనని దేవుడు సెలవిస్తున్నారు. దేవుని నమ్మి ఆయన చెంతకు అర్పించిన సమస్యలు నువ్వు ఎన్నడూ కూడా చిక్కబడవు. తప్పకుండా ఆ స్థితి నుంచి దేవుడు నిన్ను తప్పించి నీకు క్షేమమును, సమాధానం, నెమ్మదిని, భద్రతను దయచేయి. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాక్యం బట్టి దేవుడు నీకు ఆశ్రయ దుర్గమై ఉన్నప్పుడు ఏ హానియు నీకు ఏ ఒక్కటి నీకు హాని చేయనేరదు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.